ప్రపంచమంతా అంగరంగ వైభవంగా అంబానీ ఇంట పెళ్లి ఫోటోలు వీడియోలు చూస్తూ వావ్ అంటూ కళ్ళు చెమర్చేలా ఉన్నటువంటి ఆ ఏర్పాట్లు చూసి అద్భుతం అంటూ చూస్తున్నారు. ఇలాంటి పెళ్లి నా భూతోన భవిష్యత్ అంటున్నారు. అంబానీ ఇంట తల్లిదండ్రులుగా ముఖేష్ నీతాలకి ఇది మరి లాస్ట్ పెళ్లి. దీంతో అనంత్ అంబానీ పెళ్లి వేడుకకి 5,000 కోట్ల భారీ బడ్జెట్ ని కేటాయించారు. సో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలా మంది స్పెషల్ సెలబ్రిటీ స్టార్స్, సూపర్ స్టార్స్ వాళ్ళ ఇంటి ముందరు ఎంత సందడి చేస్తూ డాన్సులతో హంగామా చేశారు. 1,00,000కు పైగా వెరైటీలతో రకరకాలైన భోజనాలను సిద్ధం చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ తో సందడి చేస్తూ 1 కాదు 2 కాదు 5,000 కోట్లతో భారీగా ఈ పెళ్లిని జరిపిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లి వేడుక ముగిసిన ఇంకా అక్కడ సందడి మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. ఇన్ని జరిగినా అనంత్ అంబానీ భారీగా ఉండడం, అలాగే రాధికా మర్చెంట్ ఒక అద్భుతమైనటువంటి అందాల బొమ్మగా ఉండడం, ఆమెను అసలు ఎలా పెళ్లి చేసుకుంటున్నారు అంటే డబ్బుకి అది ఇది అని చెప్తారు. మరేమి రాధికాకి డబ్బులు లేవా? కానీ వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్. అలాగే ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుని ఎంతో చక్కగా వాళ్ళిద్దరు పెళ్లి చేశారు. ఈ నేపథ్యంలో అసలు అనంత్ అంబానీ పైన జరుగుతున్నటువంటి ఆ బాడీ షేమింగ్ కానీ ట్రోలింగ్స్ని కానీ ఒక్కసారి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటే కళ్ళు చెమరుస్తారు. కొన్ని వేల కోట్లకి అధిపతి ముఖేష్ అంబానీ, ప్రపంచంలోనే అత్యంత కుబేరుల్లో ఆయన ఒకరు. మరి అలాంటిది కోట్లు ఖర్చు పెట్టినా సరికానటువంటి ఇబ్బంది అనంత్ అంబానీకి ఉంది. ప్రశాంతంగా ఆయన కనీసం ఒక రోజు కూడా నిద్రపోలేరట. అందుకే ఎంత పని ఉన్నా మరి నీతా అంబానీ తన కొడుకు కోసం మరి తిరిగి వచ్చేస్తుంది. అందుకే ప్రీ వెడ్డింగ్ సెరమనీలో ఎంగేజ్మెంట్ తర్వాత ముఖేష్ అంబానీ చూస్తుండగానే మరి స్టేజ్ మీద తన తల్లిదండ్రులు దైవంతో సమానమని, నిజంగానే నేను చిన్న వయసు నుంచే ఎంతగానో ఇబ్బందులు పడ్డాను హెల్త్ గురించి, డబ్బుల కంటే కూడా తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత అందరికంటే ముఖ్యం. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుని, నాకు దైవంతో సమానమైన తల్లిదండ్రులు కలిశారు. చిన్నప్పటి నుంచే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో అనారోగ్యంతో పెరిగాను. జీవితం నాకు పూల పాన్పు కాదు, నన్ను కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులు దొరకడమే నాకు అదృష్టం అంటూ చెప్పగా ఆ మాటలు విన్నటువంటి ముఖేష్ అంబానీ సైతం కన్నీళ్లు పెట్టుకోవడం మొదటిసారిగా మీడియా చూస్తుంది. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ అనారోగ్యానికి సంబంధించి ఆ స్టెరాయిడ్స్ లేకపోతే ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చూస్తే నిజంగా ఎంత ఉందని కాదు, ఎంత సంతోషంగా ఉన్నదనేది ఇంపార్టెంట్ అంటూ చెప్తూ ఉంటారు. సో 1,00,000 కోట్ల సంపదకి వారసుడైనటువంటి అనంత్ అనారోగ్య సమస్య మరి చాలా తీవ్రంగానే ఉందట. అతనికి స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చింది. స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్తో అనంత్ అంబానీ బాగా బరువు పెరిగిపోయినట్టుగా అప్పట్లో నీతా చెప్పారు. 200 కిలోల పైమాటే ఆస్తమా సమస్య ఉన్నటువంటి సిచ్యువేషన్లో డాక్టర్స్ ఇంకా స్టెరాయిడ్స్ ఇవ్వక తప్పలేదంటూ చెప్పారట. ఆస్తమా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసి మరి చాలానే కష్టపడతారు. మరి ఒకప్పుడు తగ్గాడు, మళ్ళీ ఎందుకు పెరిగారు అని అంటే ఒక్కసారిగా పెరిగినటువంటి మరి కొవ్వు కణాలు మరి డైటో లేకపోతే ఇంకొక ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం తగ్గుతాయి. కానీ మళ్ళీ ఫుడ్ విషయంలో ఏ అజాగ్రత్త తీసుకున్నా మళ్ళీ భారీ స్థాయికి వచ్చేస్తారట. ఇలా పూర్వపు ఆకారానికి వచ్చేసారు. ఏది ఏమైనా ఆహార నియమాలు పాటించలేకపోవడం వల్ల జీవక్రియలో సమస్యలు అని తెలియదు, కానీ డబ్బులుంటే ఆరోగ్యం రాదంటూ మరి ఈ విషయం అయితే మనకు తెలుస్తోంది. అన్నిటికంటే ఆరోగ్యమే ప్రధానం అంటూ ఈ సందర్భంగా అనంత్ అంబానీని చూస్తే అర్థమవుతోంది. ఏది ఏమైనా వాళ్ళు ఎంతో మంచి పనులు కూడా చేస్తుంటారు. మరి అందుకే అన్నీ తెలిసిన రాధికా మర్చెంట్ అనంత్ అంబానీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. వాళ్ళ ప్రేమ చిరకాల నిలవాలని, త్వరగా అనంత్ అంబానీ ఆరోగ్యంగా ఉండాలని ఆయనకి విషయం అందిస్తున్నారు.